ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవాళ ఇద్దామని చెప్పి సంపూర్ణంగా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు అసలు పడని బాధలేదు. ఈ బాధలను గుర్తించి తెలంగాణ ఉద్యమకారుల కొరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 250 గజాల భూమి, మీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు. దానికి అనుకూలంగా కూడా రేవంత్ రెడ్డి గారు అయితేంది, మంత్రివర్గం అయితేంది, ఇక్కడ రాష్ట్ర మంత్రి మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టి ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారికి మద్దతు ఇస్తున్నాం. అదే క్రమంలో మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరపల్లి మోహన్ అన్న గారు కూడా మన ఉద్యమకారుల మద్దతు మేము ఇస్తున్నాం సంపూర్ణంగా అంటే ఇలా వారికి వచ్చిండ్రు. వాళ్ళ ఉద్యమకారుల పక్షాన కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజేందర్రావు గారికి సంపూర్ణ మద్దతు ఉంటుంది, వారి గెలుపుకు కూడా కృషి ఉంటుందని తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈ ఉద్యమకారులు దగాబడ్డ ఉద్యమకారులు ఇలా బీజేపీని నమ్మే పరిస్థితి లేరు, ఇలా టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేరు. వారు 10 సంవత్సరాలు చూసారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము సంపూర్ణ వ్యక్తం చేస్తూ సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా ఆరపల్లి మోహన్ గారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుల యొక్క స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఒక 2 నిమిషాలు మా పార్లమెంట్ కన్వీనర్ గారు ఎక్కేటి సంజీవ్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడుతున్నారు. నా పేరు సంజీవ్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల పార్లమెంటరీ కమిటీ కన్వీనర్. ఈ సందర్భంగా ఉద్యమకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే మా అన్నగారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కనకం కుమార్ గారికి, అదేవిధంగా తోటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2001లో స్టార్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అన్ని పార్టీలో ఉన్న ఉద్యమం తెలంగాణ ఏ విధంగా సాధించాలన్న ముఖ్యంగా అందరూ కూడా వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి అన్ని విధాలు కూడా సహకరించడం జరిగింది. ఉద్యమకారులను కేసీఆర్ గారు ఏ విధంగా వాడుకున్నాడు, ఉద్యమకారుల మీద ఏ విధంగా కూడా కపట ప్రేమ చూపించిండో మనందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాల లోపల ఉద్యమకారులను గుర్తిస్తా, అసలు ఉద్యమకారులు అంటేనే నా కుటుంబ సభ్యులు, ఏ విధంగా కూడా వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తా అన్నాడు. కానీ వారి కుటుంబం లోపలే 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఉద్యమకారులకు చేసింది ఏమి లేదు. ముఖ్యంగా ఇప్పటికైనా కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో లోపల గౌరవనీయులైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి వెళ్ళి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు ఈ మేనిఫెస్టో ఎవరైతే మనకు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మంత్రివర్యులు ఉన్నారో మేనిఫెస్టో కన్వీనర్గా, అదేవిధంగా మరొక ఉద్యమకారుడు పార్లమెంటు పెపర్స్పై కానీ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు పార్లమెంటరీ ఫోరం తరపున ఉండి కూడా సీమాంధ్రులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గౌరవనీయులైన బీసీ మంత్రివర్యులు ప్రభాకర్ అన్న ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంగా తప్పకుండా మేనిఫెస్టో పెట్టినందుకు మేము తప్పకుండా ఉద్యమకారుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చేస్తున్నాం. అదేవిధంగా మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు మీ అందరం కూడా సంపూర్ణంగా మిత్రులారా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ వెలిశాల రాజేందర్రావు గారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినట్టు మోహన్ గారు, విద్యాసాగర్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధులు ఉద్యమకారుల పక్షాన ఈరోజు ప్రత్యేక సమావేశం పెట్టి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కృత నిశ్చయంతో ముందుకు వచ్చినారో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా ఆనాడు 69 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వడం, మేము ప్రభుత్వం
లేకున్నప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండి ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేయడమే కాకుండా అసెంబ్లీలో ఇరిగేషన్ మీద చర్చ వచ్చినటువంటి సందర్భంగా ప్రత్యేక తెలంగాణగా అన్నదమ్ములుగా విడిపోదామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఎజెండాలో తెలంగాణ అన్నది లేదు. ఈ సబ్జెక్ట్ ఎట్లా తీసినామని నా మీద అంతా గొడవ చేస్తున్నారు, పెద్ద ఎత్తున లొల్లి చేస్తున్నారు. నేను మొత్తం ఆనాడు చాలా వివరంగా లెక్కలతో సహా చెప్పినాను. ఆనాడు కృష్ణా వాటర్లో ఎట్లా మనకు అన్యాయం జరిగింది. మొదటి దశలో మనకు ఎన్ని నీళ్ళు ఇస్తానన్నారు, 2 పంటలకు నీళ్ళు ఇస్తానని 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఒక పంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మన భూములు అన్యాయం జరిగింది. ఏ రకంగా చూసినా గోదావరి జలాల్లో న్యాయమైన వాటా జరగలేదు. నేను ఎందుకంటే ఈ సమావేశంలో అన్ని క్లుప్తంగా మాట్లాడడం బాగుంటుంది కాబట్టి చాలా విపులంగా చెప్పి ఏ అమలు కూడా మనం ఏదైతే తెలంగాణ పక్షాన హామీ ఇచ్చినామో, ఎన్ని కార్యక్రమాలు చేస్తామని, అభివృద్ధి చేస్తామని, నిధులు ఇస్తామని చెప్పినామో అవన్నీ చేయనప్పుడు మనము అన్నదమ్ము లెక్క వెళ్ళిపోతాం, దీనికి కొట్లాట అవసరం లేదు అని చెప్పడమే కాకుండా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. దాంతో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పటి నాయకులతో కూడా పెద్దలతోటి మాటలు పడవలసి వచ్చింది. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంత పొరపాటు మా దగ్గర కూడా జరిగింది. అందుకే కొంత తెలంగాణలో కొద్ది ఆలస్యమైనప్పటికీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సాధించుకొని పొన్న ప్రభాకర్ అటువంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు పోరాటం చేసి పార్లమెంట్లో వేసి తెలంగాణ తీసుకొస్తే ఇవాళ తెలంగాణ నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఇవాళ తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో లక్షల కోట్ల అప్పులు చేసి ఇంకా మళ్ళీ నేనేదో తెలంగాణ ఉరగబెట్టినా అని చెప్పి నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఆక్షేపించేటువంటి విషయము. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు వెర్రి వాళ్ళు, గుడ్డి వాళ్ళు మర్చిపోతారన్నటువంటి ఆలోచనతోటి మసిపూసి మారేడుకాయ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకున్నదని చెప్పి మనం చేస్తూ ఈ ఉద్యమకారుల పక్షాన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, పిలిచినందుకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మరోసారి మీ అందరికీ కూడా తప్పనిసరిగా మేము పాత ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయమని చెప్పి మరోసారి వాళ్ళని స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాం. మీరు బలపరచండి. అలాగే ఈ ఉద్యమకారుల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన ఉమ్మడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా మీరందరూ కృతజ్ఞత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని చేర్చింది కూడా మేనిఫెస్టోలో ఆనాటి చైర్మన్గా శ్రీధర్ బాబు అన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పత్రికా సోదరుల వారందరూ కూడా నమస్కారం.